చెట్ల మీద ఉన్న తేనె జోలికి వెళ్ళకండి అసలు ఎవ్వరు కూడా. మీకు అందరికీ కూడా అదే చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నా పేరు అనుష. నేను బీఫ్రెష్ అనే ఒక సంస్థ ఎండి అనుకోండి, హెడ్ అనుకోండి, ఏదో ఒకటి. మనం వచ్చింది ఒక రైతు కుటుంబం నుంచి, అక్కడి నుంచే కాబట్టి ఆ రూట్స్ మర్చిపోవద్దు అని చెప్పేసి నేను అట్లా స్టార్ట్ చేసుకున్నా. తేనెటీగల్ని పెంచడం, తేనె అమ్మడం, ఇదే చేసుకుంటున్నాము. తేనెలో చాలా అద్భుతమైన గుణాలు ఉంటాయి. దాన్ని కల్తీ లేకుండా మనము జనాలకు అందజేయాలి. మీలాంటి వాళ్ళైతే స్వచ్ఛమైన తేనె ఇస్తారు, స్వచ్ఛమైన మనసుతోటి ఇస్తారని చెప్పేసి ట్రైబల్స్ ఎక్కడైనా సరే, నేను శ్రీశైలం అడవులలో కానివ్వండి, భద్రాచలం దగ్గర కానివ్వండి, ఇట్లా ట్రైబల్స్ వాళ్ళకి ఎక్కువ వరకు ప్రాజెక్టులు అనేవి చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ మీ అందరికీ, మీ ఎఫ్పిఓలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇస్తాము. మీ అందరికీ కూడా నేను ముందలుంటాను, మీరు నా వెనక ఉండి నడిపిద్దాం ఇదంతా కూడా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫుడ్ గురించి ప్రత్యేకించి చెప్పాలి. ఇలాంటి తోటతో ఫుడ్ కూడా వస్తుంది. అలాంటి మొక్కలు వేసుకుంటే ఫుడ్ ఒక పంట అయిపోయేసరికి ఇంకొక పంట రెడీగా, ఒక ఇయర్ మొత్తం కూడా వాటికి ఫుడ్ దొరకదు. సన్ఫ్లవర్, నైజర్ కి బాగా పోలేని దొరుకుతుంది, బాగా ఫ్లవరింగ్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ సీజన్ లో అది వేసుకోండి. మీ మిల్లెట్స్ లలో కూడా చాలా మంచి పోలేని దొరుకుతుంది, ప్రోటీన్ ఫుడ్ వాటికి. సో ఇట్లా మనం ఒక ప్లాన్ చేసుకుందాం, ఒక ఇయర్ మొత్తం సరిపడా. ఇది అయిపోతుంది, ఇది అయిపోయేసరికి ఇది రెడీగా ఉండాలి. నమస్తే మేడం గారు, హనీ బాక్స్ ఇచ్చారు మేడం గారు. ప్రెజెంట్ ఏమవుతుందంటే కందిరీగలు వచ్చి ఒక్కొక్క ఈగనే అవి పట్టుకెళ్ళిపోతున్నాయి. అవును మేడం గారు, దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే కొద్దిగా సజెషన్ చేస్తారా మేడం? మీరు ఏం చేయొచ్చు అంటే, గుబురుగున్న చెట్ల దగ్గర పెట్టుకుంటే ఇవి కొంచెం తప్పించుకొని వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓపెన్ ఏరియా ఉందనుకోండి, కందిరీగ డైరెక్ట్ వచ్చేసి తినేస్తుంది. అదే మేడం, డైరెక్ట్ వచ్చేసి. అదే మీకు కొంచెం గ్యాప్ ఇచ్చి చెట్లు ఉన్న దగ్గర పెడితే అది తప్పించుకొని వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కందిరీగలు కూడా మన నేచర్కి ఇంపార్టెంట్, వాటిని కూడా మనం చంపలేము. అన్ని మనకి ఇంపార్టెంట్, కాకపోతే అన్నిటిని కాపాడుకోవాలి.